ఆంధ్రప్రదేశ్లో అప్రకృత ఎమర్జెన్సీ నడుస్తుంది అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే గత 1 ఇయర్ నుంచి కేసులు, జైళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయడం చూస్తున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, గత కొద్ది రోజుల నుంచి లిక్కర్ స్కామ్ జగన్ అరెస్ట్ అని చెప్పేసి ఎల్లో మీడియాలో, వాళ్ళ కరపత్రికలలో, వాళ్ళ దిగ్గజ మేధావులు ఠీకే తెగ మాట్లాడేసుకుంటున్నారు. అదిగో రేపే అరెస్ట్, ఇదిగో ఈరోజే అరెస్ట్, ఇదిగో మహానాడు అయిపోయిన తర్వాత మరుసటి రోజే అరెస్ట్. భలే మాట్లాడుకుంటున్నారు. భలే అసలు వాళ్ళ లెక్కలో పక్కలో మాత్రం భలే ఉంటాయి. ఓ తెగ గగ్గోలు పెడుతున్నారు, అసలు మామూలు కూడా కాదు. అదిగో అయిపోయా, జగన్ పని అయిపోయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయా, నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేది వైఎస్ భారతి అయిపోయా. అబ్బో నా సామిరంగా ఏ విధంగా వండించి రాస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సరే పోనీ, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు. ఎన్ని రోజులని జైల్లో పెడతారు? కేసుల మీద కేసులు పెట్టే కానీ మహా అంటే 1 సంవత్సరం రోజులా మళ్ళీ బయట వస్తారు కదా. తర్వాత పరిస్థితి అరెస్ట్ అయిన తర్వాత చెప్తాడు. ఒకవేళ అరెస్ట్ చేస్తే దాని పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండాలి, చాలా కారణాలు కావాలి. వీళ్ళ దగ్గర ఇప్పటివరకు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఎవిడెన్స్ కూడా లేవు. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేసి జైలుకి పంపించారో దానికి సంబంధించి కూడా ఎక్కడ కానీ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు. ఊరికే కాలయాపన చేసుకుంటూ పోతున్నారు అంతే. ఏదో ఇబ్బందులకు గురి చేయాలా, కక్ష సాధింపు చర్యలు అంతే, అలా చేస్తున్నారు అంతే. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా పోరాటం కూడా చేస్తుంది సుప్రీంకోర్టు ఆల్రెడీ దీని మీద గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి. ఇది కక్ష సాధింపు రాజకీయ చర్యగా ఉంది, దీని వ్యవహారం కూడా మేము తేలుస్తాం, ప్రజెంట్కి అయితే విచారణ చెయ్యండి. ఇప్పుడైతే మీరు అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు, విచారణ అంటున్నారు, ఇవి అంటారు. చలో ఓకే, ప్రభుత్వాల పని చేయాలి కాబట్టి చేయండి, తర్వాత మీ కథ మేము చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. దాన్ని కూడా పక్కన పెడతాం. అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరులో ఉన్నప్పుడే అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పేసి కొంతమంది దిగ్గజ మేధావులు అంతా కూడా వాళ్ళు ఎల్లో మీడియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట ఆయన. ఏమన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద బోలెడని కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు స్టేలు, కొన్ని కేసులలో ఆయన బెయిల్ మీద, కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం లేటెస్ట్ కేసులే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే, ఇలా స్కిల్ స్కామ్ దోష ఆయన 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోగాలు ఈ రోగాలు రకరకాల రోగాల పేర్లు చెప్పుకొని బయట వచ్చాడు ఆయన. అది కూడా బెయిల్ మీద వచ్చాడు. ఆయన పర్మనెంట్ బెయిల్ కూడా కాదు, బెయిల్ మీద వచ్చాడు అంతే. అలా వచ్చాడు. మళ్ళీ ఆ కేసుని మళ్ళీ లోడతారు, మళ్ళీ ఏదో ఒక రోజు వెళ్తాడేమో. మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అయితేనేమి, అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి అయితేనేమి, వీటి మీద అంతా కూడా ఆయన ముందస్తు బెయిల్ తీసుకొని బయట ఉన్నాడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే లిక్కర్ స్కామ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు లిక్కర్ స్కామ్లో. ఈ పాయింట్ని ఎలా మర్చిపోయారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకు అర్థం కావడం లేదు. లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ముందస్తు బెయిల్ మీద ఉన్నాడయ్యా. ఆ పాయింట్ మర్చిపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసు ఉంది కదా, దాని కథ ఏందో చూడండి. ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించుకోండి, లేదా కేసుని క్లియర్ చేయించుకోండి. బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారం మార్పిడి జరిగిందంటే మళ్ళీ తీసుకెళ్ళేసేస్తారు, నో డౌట్. తర్వాత ఇంకొక పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే ఎవరో ఒక విలేకరు, సార్ ఈ లిక్కర్ స్కామ్ మొత్తం తిరుగుతుంది గిరగరాని, లాస్ట్ మీ దగ్గరకు వచ్చేట్టుగా ఉంది, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు, ఏంది కథ అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, విజయవాడలోనే ఉండా, నా ఇంట్లోనే ఉండా, ఎవడొస్తా రండి, అరెస్ట్ చేసుకోండి, తీసుకువెళ్ళండి, ఎవరు స్టాప్ చేశారు వాళ్ళని? ఎందుకు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని ఎప్పుడు చూసినా అరెస్ట్ అంటారు? ఎందుకు? ఓ ఎల్లో కరపత్రికలు ఎందుకు అరెస్ట్ అనేసి ఎందుకు అరుస్తారు? రండి,
తీసుకెళ్ళండి, పెట్టుకోండి. ఎంత సింపుల్గా నవ్వుతూ సమాధానం చెప్పేశాడంటే అవి చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు. మామూలుగా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇలాంటి కేసులు తన మీద దాకా వస్తాయని చెప్పేసి తెలుసుకున్న వెంటనే ముందస్తు బెయిల్ కోసం ఏ హైకోర్టునో సుప్రీంకోర్టునో ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకొని హ్యాపీగా ఉంటారు. ఎవరైనా చేసేది అదే. ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా ఇదే చేసి ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద మాత్రం ఇప్పుడు వరకు ఆయనకి అసలు ఒక ఇంచు కూడా భయంలే. ఏంటి అధీమా? ఏంటో అర్థం కావడంలే. ధీమా ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి భయంలే. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు? ఎవడైతే తప్పు చేశాడని అనిపిస్తుందో వాళ్ళకి భయం. అందుకే కొన్ని కేసుల మీద స్టేలు తెచ్చుకొని కొంతమంది బయట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకా కొంతమంది ఉన్నారులే. ఇదే కేసుగా చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారులే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు విచిత్రం ఏమంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన పిఏ పెండ్యాల శ్రీనివాస్ ఆయన మీద కేసు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అతన్ని సైలెంట్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అమెరికాకు పంపించేశారు. మీకు అందరూ బాగా గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు తన పిఏని అమెరికాకు పంపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓఎస్డీని తన మనుషుల్ని ఎక్కడికి పారిపోకండి, జైల్లో పెడతారా, అక్రమ కేసులు పెడతారా, పెట్టనివ్వండి, మనం ఏదున్నా సరే కోర్టులో తేల్చుకుందాం, నిజాలన్నీ కూడా బయట పెడదాం, ఎవడైతే తప్పుడు కేసులు పెట్టి వేధించారో వాళ్ళని అదే కోర్టు మీద నిలబెట్టి వాళ్ళని దోషులుగా నిలబెడతామని చెప్పేసి వాళ్ళ క్యాడర్కి చెప్పాడు, వాళ్ళ నాయకులకు చెప్పాడు, తన వెంట ఉన్నటువంటి వ్యక్తులు కదా చెప్పాడు. వాళ్ళంతా నిలబడ్డారు, జైలుకి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడగానే భయపడడంలే. వాళ్ళే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వాళ్ళందరూ కూడా అమెరికాకో లేకపోతే దుబాయ్కో లేకపోతే సింగపూర్కి పంపించలే. ఎందుకంటే అది పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తన వ్యక్తులంతా కూడా ఏం చేసుకోమని చెప్పేసి వదిలాడు. అది ఆయనకి ఈయనకి తేడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకోడు. ఎవరైనా ఉంటే వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసుకోండి. ఆయన చెప్పాడు, మాకేం పోరాటాలు ఏం కొత్త కాదు. గతంలో 2 పార్టీలు కలిసి ఇబ్బంది పెట్టాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయమే గెలుస్తుంది. గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ప్రభుత్వాలు అలా ఇబ్బంది పెట్టే కొద్దీ ఇలా పెరుగుతూ పోతుంది. పెరిగింది. ధర్మం వైపు నిలబడ్డాం. ధర్మం వైపు దేవుడు కూడా ఉంటాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఇదిగో ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే చాలా అసలు ఇంకా ఆయనకి హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇంకా ఆయన ధైర్యం ఏందో, ఆయన గట్స్ ఏందో బాబా తీసేసారులే మొత్తానికి.